Hello everyone, praise the Lord. How are you all? Hope you all are doing good. Welcome back అండి. ఈరోజు వీడియోలో ద బెస్ట్ బైబిల్ యాప్ అండ్ బైబిల్ రైటింగ్ ఎలా చేయాలి, బెస్ట్ మెథడ్ ఏంటి మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనము ఈ యాప్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. యూవర్జన్ యాప్ ద బెస్ట్ బైబిల్ స్టడీ ప్లాన్ యాప్. ఇది చాలా రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి, డైలీ వర్సెస్ వస్తాయి, రిమైండర్స్ వస్తాయి, ప్రేయర్ లిస్ట్, నోట్స్, ఇందులో బోలెడన్ని ప్లాన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్, ఒకే యాప్లో జస్ట్ వన్ క్లిక్తోని మనకి ఈ యాప్ని డిజైన్ చేశారు. చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక్కడ మీకు డైలీ రిఫ్రెష్మెంట్ అని వస్తుంది, అందులో డైలీ వర్డ్స్, దానికి రిలేటెడ్ ఇమేజెస్ వస్తాయి. తర్వాత ఇందులో మీరు లాంగ్వేజెస్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఆ రోజు ఇంగ్లీష్, ఒకవేళ తెలుగులో చాలా డీటెయిల్డ్గా ఉంటాయి కొన్ని వర్డ్స్, అప్పుడు మీరు దాన్ని ఇంగ్లీష్లోకి చేంజ్ చేసుకొని చదువుకోవచ్చు. సో మీరు వెంబడి చేంజ్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో లిమిట్ ఫర్ ఇట్. తర్వాత ఇలా మీరు తెలుగు అని క్లిక్ చేసిన తర్వాత కింద మీకు పిఎస్ఐ తెలుగు వర్షన్ బైబిల్ సమ్ కైండ్ ఆఫ్ లిస్ట్ వస్తుంది అనమాట. నేను అక్కడ ఒకటి క్లిక్ చేస్తే మీకు అది యాక్టివేట్ అవుతుంది లాంగ్వేజ్ ఆప్షన్. సో మీరు వన్స్ ఒక ప్లాన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అందులో మీకు ఆడియో ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇది ఆన్లైన్లోనే అవైలబుల్ వస్తుందండి, ఆఫ్లైన్లో ఆడియో రీడింగ్ రాదు. మీరు ఎనీ వర్డ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇందులో బైబిల్లో ఎక్కడ ఏ వర్డ్స్ ఉందని మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఆ రోజు ఏదైనా డిఫరెంట్ సబ్జెక్ట్ మీద మీరు గో త్రూ అవ్వాలంటే అక్కడ మీరు సర్చ్ బార్లో వెళ్ళి మీరు టైప్ చేసి ఆ రోజుకి ఆ ప్లాన్ మీరు చదువుకోవచ్చు. ఎనిమీస్ ఆఫ్ ది ఆర్ట్ కొత్తగా చూసిన యాప్లో దీన్ని మనం సడన్గా మధ్యలో మనం చదవలేము, తర్వాత చదువుకోవచ్చు. మళ్ళీ బుక్ మనకి కనపడదు అన్నప్పుడు సేవ్ ఫర్ లేటర్ అని అక్కడ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి ఏవైతే మనము బుక్స్ మనం సేవ్ చేసుకున్నామో ఆ లిస్ట్ అంతా మనకి ఆ ఆప్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మనకి ఆడియో ఆప్షన్ అవైలబుల్ ఉందని చెప్పాను కదా, అది వాక్యం అంతా చదివి పెడుతుంది అనమాట. మీలో చాలామందికి బైబిల్ ప్రాజెక్ట్ వాళ్ళది సైట్ తెలిసి ఉంటుంది కదా, అంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీళ్ళకి. బోల్డ్ అంత స్టఫ్ ఇందులో ఉంటుంది. అంటే మొత్తం బైబిల్ అంతా ఒక స్టోరీ యానిమేటెడ్ వీడియోలా ఉంటుంది, కామిక్ టైప్, చాలా క్లియర్గా విత్ ఇమేజెస్ అనమాట. సో కామిక్స్ చదివే వాళ్ళకి చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. నార్మల్గా కూడా మనకు అండర్స్టాండ్ అవుతుంది. ఇది కూడా యాప్లో ఉంది, చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు మీ ప్రేయర్ లిస్ట్ అన్నీ మీరు ఇందులో రాసుకోవచ్చు, నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి కొన్ని గైడెన్స్ మనకి హెల్ప్ఫుల్ అయ్యేలాగా కొన్ని ప్రేయర్స్ వాళ్ళు ఇలా స్టోరీ లాగా మనకి పెడుతూ ఉంటారు, అవి కూడా మనం గో త్రూ అవ్వచ్చు. మన ప్రేయర్ లిస్ట్ రాసుకొని ఆన్సర్డ్ ప్రేయర్స్ అలా లిస్ట్ మనకి ఒక టైప్ ఆఫ్ దేవునితో ఇంకా క్లోజర్ అయ్యే లాగా ఉంటుంది అనమాట ఈ యాప్. మనము టైంకి ఈరోజు మనం ప్రేయర్ చేయాలని ఈ యాప్లో మనం రిమైండర్ పెట్టుకోవచ్చు, టేక్ ఏ మూమెంట్ టు ప్రేయర్ అనేసి. సో అలాగా మనకి బోలెడైన ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి సెట్టింగ్స్ గో త్రూ అవ్వండి. అండ్ ఈ యాప్ గురించి ఇది వరకు రీసెంట్లో ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. సో నౌ కమింగ్ టు ద బైబిల్ స్టడీ ప్లాన్ మెథడ్. ఎలా రాయాలి, ఎలా చదవాలి, ఎలా రాయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని ప్రతి ఒక్కరికి క్వశ్చన్ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా స్టార్టింగ్, నేను కూడా అసలు బైబిల్లో ఎలా చదవను, స్టార్టింగ్ చదివేదాన్ని, రాయడం కాదు, ఫస్ట్ చదివేదాన్ని, ఆది కాండం స్టార్ట్ చేసేదాన్ని. మధ్యలో ఏదో ఒకలాగా డిస్ట్రాక్ట్ అయిపోవడం, మళ్ళీ అది అక్కడ మధ్యలో ఆపేయడం, మళ్ళీ కొత్త నిబంధన తీసుకొని మళ్ళీ అది స్టార్ట్ చేయడం, అది కూడా మళ్ళీ మధ్యలోనే ఆపేయడం. లేదు ఇలా కాదు, మధ్యలో నుంచి కీర్తనల నుంచి స్టార్ట్ చేద్దాము,
లేకపోతే సామెతల నుంచి స్టార్ట్ చేద్దామని అలా బోలెడన్ని ఆప్షన్స్ క్రియేట్ చేసుకుని పెట్టుకునేదాన్ని బైబిల్ రీడింగ్ కోసం. సో ఎప్పుడైతే రాయటం అలవాటు చేసుకున్నానో ఏదైనా వచనం చదవగానే ఇమ్మీడియట్గా రాసేయడం, ఏదైనా వర్స్ మంచిగా అనిపించిందంటే దాన్ని నేను మెమరైజ్ చేసుకోవడం కోసం రాసుకుని పెట్టుకునేదాన్ని. సో ఇలా చేయడం వల్ల కొంచెం బైబిల్ స్టడీ ఈజీ, బైబిల్ స్టడీ కాదు, బైబిల్ రీడింగ్ చాలా ఈజీ. బైబిల్ రీడింగ్కి బైబిల్ స్టడీకి చాలా డిఫరెన్స్ ఉందండి. సో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను ఏం మాట్లాడాను, ఎలా రాస్తున్నాను, ఏం రాస్తున్నాను మీకు క్లియర్గా కనిపిస్తుంది వీడియోలో. సో చూడండి. ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ అంటే ఇంకేమైనా దీని రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో నన్ను అడగండి. సో ఫస్ట్ మీరు ఏ పత్రిక చదవాలనుకుంటున్నారో దాన్ని డిసైడ్ అవ్వండి. సో నేను ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక తీసుకున్నాను. సో దీన్ని తీసి ఫస్ట్ మనం ఒక డెడికేటెడ్గా ఒక బుక్ని మనం పెట్టుకోవాలి, లైక్ జర్నల్. మన డైరీ ఎలా పెట్టుకుంటాము అలాగే బైబిల్ కూడా ఒక డైరీ అన్నమాట. సో ఏదైతే చదువుతున్నామో దాన్ని హైలైట్ చేసుకోండి. ఒక స్కెచెస్ లేకపోతే కలర్ పెన్స్ ఇలాంటివి ఏమైనా మీ దగ్గర ఉంచుకోండి, హైలైట్గా ఉంటుంది, నీట్గా కనిపిస్తుంది అన్నమాట. ఇలా నేను మొత్తం బ్లూతో రాస్తే మీకు ప్లెయిన్గా కనిపిస్తుంది కదా. సో హైలైట్ చేసుకోవడానికి కొన్ని హైలైటర్స్ని యూజ్ చేసుకోండి. నేను మీకు ప్రీవియస్ వీడియోలో సోప్ మెథడ్ చెప్పాను కదా. సో సేమ్ లైక్ అదే ప్రొసీజర్ అండి. దీనికంటే బెస్ట్ ఇంకేది లేదు మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి. మనం ఏదైతే చదువుతున్నామో అది మీరు చదివిన ఆ ఒక్క అధ్యాయము మీతో ఏం మాట్లాడింది, మీరు దాంట్లో ఏం అబ్జర్వ్ చేశారు, ఓకే, అందులో హైలైటెడ్ వర్డ్స్ ఏంటి అంటే మొత్తం సారాంశం ఏంటి అన్నది కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ ఈజ్ నథింగ్ బట్ మేము చదువుకున్న దాంట్లో ఆ అధ్యాయం దేని గురించి మాట్లాడుతుంది అన్నది కీవర్డ్స్. అండ్ మీకు ఏదైనా ఇంకా మధ్యలో ఇంకేమైనా వర్సెస్ మీకు నచ్చినాయి అంటే ఫేవరెట్ వర్సెస్ కింద అదే నోట్స్లో రాసుకోండి. సో ఓవరాల్గా సోప్ మెథడ్ చాలా యూస్ఫుల్ అయ్యే మెథడ్ అనమాట. ఈజీగా మీకు ఉంటుంది. సో ఒకసారి నా ఈ వీడియో చూస్తూ ఉండండి నేను ఏం రాస్తున్నాను అన్నది. అంటే లైక్ మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది కదా. అందుకే నేను ఏది కూడా ఏమంటారు ఎడిట్ చేయలేదు. సో అలాగే రాగా ఉంచేసాను. మొత్తం చదివేశాక రాసుకోవాలా లేకపోతే మధ్యలో రాయాలా అన్నది మీకు డౌట్ ఉండొచ్చు, అది మీ ఇష్టం. మొత్తం చదువు ఒకసారి గోత్రూ అవ్వండి, ఏం అబ్జర్వ్ చేస్తారో ఒకసారి రాయండి. తర్వాత మళ్ళీ ఒకసారి చదువుతారు కదా, అప్పుడు కీవర్డ్స్ మీకు ఫైండ్ అవుట్ అవుతుంది. కీవర్డ్స్ రాసుకోండి. అండ్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే క్వశ్చన్ మార్క్స్ పెట్టుకొని ఆ వర్డ్స్ని హైలైట్ చేసుకోండి. తర్వాత ఇవి ఇప్పుడు చదివిన అధ్యాయము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి మీకు మీ లైఫ్లో రిలేటెడ్గా ఏది ఉంది అది దాన్ని రాసుకోండి. తర్వాత ప్రేయర్ గురించి దీని గురించి ప్రేయర్ చేయండి, ఆ ప్రేయర్ని అందులో రాయండి. సో దట్స్ హౌ దిస్ సోప్ మెథడ్ ఈజ్ వర్క్అవుట్ ఫర్ యూ. ఇది హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్ మీ నో ఇన్ a comment section if you got this method.
సో ఇదంటి వాళ్ళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా మీరు ఏమైనా కమెంట్ చేయాలనుకుంటే, ఏమైనా నాకు సరి చేయాలనుకుంటే కమెంట్ చేయండి. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ యూ ఆల్. See you all in next video. Bye bye. Praise God. Amen.